నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంగా ఒక భయంకరమైనటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడడం జరిగింది. సామాజిక న్యాయం అంటే అసలు సామాజిక న్యాయం అనేటువంటి పదం ఉచ్చరించడానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ నైతికత లేదు. ఏం జరిగింది ఈ దేశంలో? 156% ఉన్నటువంటి బీసీల విషయంలో సామాజిక న్యాయాన్ని 100 మీటర్ల లోతున పాతిపెట్టినటువంటి ద్రోహి పాపి కాంగ్రెస్ పార్టీ. ఈ మాట అనడానికి కారణం కాంగ్రెస్ పాలించినటువంటి అనేక దశాబ్దాల కాలంలో బీసీల కులగణన చేయలేదు, బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, బీసీలకు తగు బడ్జెట్ కేటాయింపులు లేవు, బీసీలకు తగు నిధుల ఖర్చు చేయలేదు. ఇదేనా సామాజిక న్యాయం? రేవంత్ రెడ్డి గారు, మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది? రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నా అంటే ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద జోకిది. ఇంత వంచన మరొకటి ఉండదు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఆ రకంగా ఉంటే ఈరోజు ఏం కొనసాగుతూ ఉన్నది? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? బీసీల సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చిందా? అంటే ఏ రకంగా కూడా బీసీలు పైకి రావడానికి హామీలు ఇవ్వడం, హామీలను తొంగలో దొక్కడం, చివరికి మళ్ళీ మసిబూసి మాయారెడ్డి గాయ చేసేటువంటి మాటలు మాట్లాడడం. ఇవాళ బీసీ సప్లాన్ ఉస్తులేదు. సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఇవాళ నిజంగా నీది అయ్యా ముఖ్యమంత్రి గారు, మీది నాలుకే అయితే తాటిమట్ట కాకపోతే 2.5 సంవత్సరాలు గడిచింది కదా, 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలి కదా. ఎంత కేటాయించినావు, ఎంత ఖర్చు చేసినావు శ్వేతపత్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క విషయంలో బీసీలకు న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. చాలా సందర్భాల్లో మీ అందరు కూడా నేను గతాన్ని గుర్తు చేస్తున్నా పెద్దలారా, వారి సామాజిక వర్గం మాత్రమే పరిపాలించేటువంటి అర్హత ఉన్నది అని చెప్పి మిగతా వర్గాలన్నింటినీ అవమానపరిచినటువంటి నీచ చరిత్ర రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి మేము సామాజిక న్యాయం అంట, అడుగడుగున బీసీల పట్ల విషం. ఎక్కడున్నది? సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించిందా? మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడంలో సామాజిక న్యాయం పాటించిందా? కార్పొరేషన్ చైర్మన్లలో ఇచ్చిందా? లేదా ఎమ్మెల్సీలు ఎంపీలలో ఇచ్చిందా? నిన్నగాక మొన్న ఒకే ఒక్క రాజ్యసభ అవకాశం వస్తే తెలంగాణ మొత్తంలో చాలా గొప్ప సీనియర్ మోస్ట్ బీసీ నాయకుడు హనుమంతరావు గారికి వస్తుందని ప్రపంచం అంతా ఆశించింది. ఏ సామాజిక వర్గానికి ఇచ్చినావు? నీ రాజకీయ అవసరాల కోసం, ప్రజల్ని నమ్మించడం కోసం బీసీల సామాజిక న్యాయం మాట్లాడడానికి వస్తూ ఉన్నది, కానీ చేతలలో ఎక్కడున్నది? చేతలలో ముమ్మాటికి ద్రోహమే మీ విధానం అయిపోయింది. అదే రకంగా ఇవాళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారంటే గోపి, గోడ మీద పిల్లి. ఎందుకు ఈ మాట అంటున్నామనంటే, అసలు నేను అందరికి ఇస్తున్న పదవులు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసైతే అల్టిమేట్ నిర్ణయాధికారం హైకమాండ్. మరి హైకమాండ్ ఉండగా నేను పదవులు ఇస్తున్నాను అంటే, నేను ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, మధు యాష్కి లాంటి పెద్దలను ప్రశ్నిస్తూ ఉన్నా. అయ్యా, మీరు మీ తాతలు తండ్రులు, నాకు గుర్తున్నది ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారి తండ్రి కూడా, వారి తండ్రి పేరు రాజనరసింహ, వారు మంత్రిగా కొనసాగారు.
అంటే తరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ స్థాయికి ఎదిగినటువంటి నాయకుల ముందట నిన్నగాక మొన్న పార్టీలన్నీ మారుకుంటూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నా అని అంటుంటే తెలంగాణ బిడ్డలకు ఎంత ఆత్మగౌరవం ఉంటుంది, ఎంత పౌరుషం ఉంటుంది. మీ ముందట పార్టీలు మారొచ్చి ఉన్నటువంటి వ్యక్తి మీకు పదవులు ఇస్తున్నాము సీనియర్ నాయకులకు అని అంటే ఎక్కడ మీ ఆత్మాభిమానం తాకట్టు పెడతా ఉన్నారు. ఇవాళ అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం బీజేపీ హైకమాండ్తో కూడా అంటగాగుతున్నాడు అనేటువంటి విషయాన్ని. అందుకనే ఈయన వచ్చి మొన్న పరకాలకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకు నేనే మంత్రి పదవి ఇచ్చినా వీళ్ళకి నేనే పదవులు ఇచ్చినా అనేటువంటి మాట ఎందుకంటున్నానంటే ఇందాక నేను అన్నటువంటి గోపికి ఉన్నటువంటి ఆంతర్యం అదే. ఏదో రోజు గొడవ మీద కూర్చున్నాడు కాబట్టి ఎల్ల దూనికినా కూడా ఓ గుంపును పట్టుకపోవాలని కొందరిని తనిచ్చినట్టు తనతోనే వాళ్ళు ఉండాలనేటువంటి ఆ వాతావరణాన్ని గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన దానికి, నిన్న మాట్లాడేదానికి, ఇవాళ మాట్లాడేదానికి, రేపు మాట్లాడేదానికి పొంతనుండాలి. పరకాలకు వచ్చో వీళ్ళందరికీ పదవులు నేను ఇచ్చినా అన్నాడు. నిన్ననో మొన్ననో బహుశా మీరు అందరు చూస్తుంటారు. జగ్గారెడ్డి దగ్గరికి పోయి ఆడ మీటింగ్లు ఏం మాట్లాడు, జగ్గారెడ్డి పోటీ చేస్తేనే నేను పోటీ చేయ అని అంటున్నావు. మన పార్టీకి హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఆయన నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందే అనో అక్కడ అంటాడు. ఆడనో రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. పరకాలకు వచ్చో వీళ్ళందరికీ నేను ఇచ్చిన అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటి పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు? ఆలోచన లేదు, అవగాహన లేదు. ప్రజల్ని తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ గాలికి వదిలేసి ఇవాళ ఇష్టం వచ్చినట్టు పరిపాలన అంటే ప్రజల జీవితాల్లో ఒక మార్పు కనబడాలి. తనేం సెల్ఫ్ డబ్బా ఎట్లా కొట్టుకుంటున్నాడు అంటే నేను రోజుకు 18 గంటలు పనిచేస్తానంటాడు. ప్రజలు హర్షించేది నువ్వు 18 గంటలు పనిచేస్తానవా 20 గంటలు పనిచేస్తానా అనే దానికి కాదు. హర్షించేది ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసిందో అనే దాన్ని క్రైటీరియా తీసుకుంటారు తప్ప ఎందుకు నీ 18 గంటలు పనిచేయడం రాసి రంపాన పెట్టడానికా? అన్ని విషయాల్లో తెలంగాణను సర్వనాశనం చేయడానికా? 8 లక్షల కోట్ల అప్పు ఉన్నది. అసలు చదువుకున్నవా? సంస్కారం ఉన్నదా? పాలన నిర్వర్తించొస్తా ఉందా? చాలా సందర్భాల్లో కాగ్ కానీ ఆర్బీఐ కానీ చెప్పింది 4,17,000 కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు అనేటువంటి విషయాన్ని. ఇది కేసీఆర్ గారి స్టేట్మెంటు, మధుసూనాచారి స్టేట్మెంటు, ఇతరత్ర వేరే వాళ్ళ స్టేట్మెంట్ కాదు. ఈ దేశంలో రాష్ట్రాలు వాటి ఆర్థిక పరిస్థితుల మీద సంపూర్ణమైనటువంటి కంట్రోల్ ఉన్నటువంటి 2 సంస్థలు కూడా 4 లక్షలు అంటే ఈయన 8 లక్షలు అంటే ఎటు చేసి అంటే ప్రజల్ని నమ్మించవచ్చు, మోసం చేయవచ్చు అనేటువంటి విద్యలో ఆరితేరినోనివి. కానీ నీ టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ కూడా తెలంగాణ ప్రజానీకానికి అర్థమైనాయి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నీ గోకర్ణ గజకర్ణ టక్కుటమార విద్యలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. అందుకనే ఎక్కడికి పోవాలన్నా ముందస్తు అరెస్టులు చేయించడమా, లేకుంటే తెలంగాణ సమాజంలో గౌరవప్రదంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వాలను తగ్గించడమా, లేదా సుదర్శన్ రెడ్డి గారి లాంటి ఉద్యమకారుల విగ్రహాలు ఉంటే అవి ఆ ప్రాంతానికి, ఆ జిల్లాలకు శాశ్వతంగా ఒక ప్రేరణగా పనిచేస్తాయి కాబట్టి వాటిని లేకుండా చేయడం. ఏమవుతుంది? నీకు భయం లేకపోయింటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండకూడదు అనేటువంటి ఆంధ్ర రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తేటువంటి విధానం నీది కాకుంటే ఎందుకు తీసేసినావు పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని? ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు కూడా గమనించుంటారు, మా కోసం కూడా పోలీసులు వచ్చిండ్రు. అందుకనే మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం,
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే అక్కడే తిరిగి ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం అనేటువంటి విషయంలో ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా ముమ్మాటికి మేము ద్రోహం చేసినాం, బీసీ సమాజానికి క్షమాపణ చెప్తున్నామని దాని విషయంలో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా మొన్న పడకాలకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేమందరం కూడా చాలా ఎదురు చూసినాం. ఇక్కడ వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు మొగలు పక్కన చూసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఏదన్నా ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ఎస్పి నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటాడేమో అని ఆశతో చూస్తే ఏమైనా దుర్భాషలు మాట్లాడి రాజకీయాలు మాట్లాడి విమర్శలు చేసి తిట్ల పురాణం పెట్టుకున్నాడు తప్ప ఇక్కడ రైతుల బాగోగులేంది, రైతుల కష్టాలేంది, రైతుల సుఖాలేంది, కరెంట్ ఎట్లిస్తున్నది, యూరియా ఎట్లిస్తున్నారు, లేకపోతే రైతులు పడుతున్నటువంటి బాధలు ఏ రకంగా ఉన్నాయనేది మాత్రం ఒక్క నామ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ మొత్తము పొలాలు ఎండిపోతున్నాయి, పత్తి చేనులు ఎండిపోతున్నాయి, రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితులలో కనీసం రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోవడం దురదృష్టకరం. అదే రకంగా బలహీన వర్గాలను సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఎక్కడున్నది? నేను అడుగుతున్నా, నీ కూర్చున్న డయాస్ మీద ఏ సామాజిక న్యాయంకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ డయాస్ మీద కూర్చుంటున్నారో ఒక్కసారి లెక్క పెట్టుకొని అదే కనుక నీకు సామాజిక న్యాయం అయ్యేది ఉంటే ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు దాదాపు 30 మాసాల నుంచి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, మీరు ఏం వాగ్దానాలు చేసిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, ఈ అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీరు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము టీఆర్ఎస్లు కాదు, మొన్న జీవన్ రెడ్డి గారు కానీ నిన్న చిన్నారెడ్డి గారు మాట్లాడినవి కూడా, ఈ రాజగోపాల్ రెడ్డి మాట్లాడినవి కూడా కాంగ్రెస్ పార్టీలో అవినీతి అక్రమ సంపాదన ఏదైతే జరుగుతున్నదో వాటి గురించి మీకంటే సీనియర్ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మీరు ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కూడా ఈ దుర్భాషలను బంధుపెట్టి రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి సంస్కృతిని, ఏదో ఒక సోదర భావంతో అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు, పదవులు ఎవరికి ఎప్పటికీ స్వాస్థ్యం కాదు, ఎప్పుడైనా కూడా ప్రేమ ఆప్యాయత అభిమానంతో ప్రజల మన్నలను పొందాలి తప్ప ఈ రకంగా కేసీఆర్ గారిని తిడతానో, కేటీఆర్ గారిని తిడతానో, హరీష్ రావు గారిని తిడతానో, లేకపోతే ఇంకేదో చేస్తానో ప్రజలలో మన్ననం పొందుతామని అనుకుంటే మాత్రం అది దుర్మార్గమైనటువంటి చర్య. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీలో మార్పు తీసుకొచ్చుకోగలిగితే చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.